ఇక గాంధీ భవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఆపుతారని మీ డౌట్. ఓకే, సరే, మీరు అడిగిన దానికి జవాబు అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ ప్రశ్న మా పిఆర్ఓ నోట్ చేసుకున్నాడు. ఇది ఆయన ఎందుకంటే మనం చెప్పేటి కొన్ని ఉండయి, కొన్ని నేను చెప్పేటి ఉండయి, కొన్ని చెప్పాలి నేను. ఆ కొన్ని చెప్పే దాంట్లో హరి ఆయన రాసుకుంటాడు. అర్థమైంది కదా నీకు? ఇది అంటే రేపు వాళ్ళ అవతల నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా కావచ్చు అని ఆయన వర్షన్ నోట్ చేసుకొని అది కొంత మీరు ఎవరు పంపుతారో పంపండి. అది ఒక ఇంకా ఏమరి అంటే నేనేమంటున్నంటే ఒక్కటే మాట, ఎప్పుడు కూడా రాజకీయపరమైన విమర్శలే ముఖ్యమంత్రి హోదాలో రాజకీయ విమర్శలు వాళ్ళు అన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ప్రభుత్వము యొక్క విధి విధానాలకు సంబంధించి, ఎందుకంటే ఇగో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి మోడీని కలవాల్సిందే, కలవాల్సిందే. వాళ్ళు ఇస్తారా అయ్యారా తర్వాత సంగతి. ప్రయత్నం యాజ్ ఎ సీఎంగా చేయాల్సిందే, చేస్తూనే ఉన్నాడు, చేసిండు. కొన్ని అవుతున్నాయా, కొన్ని అయితే లేవా, అది ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. అది ఓకే. మీరు అడిగే ప్రశ్నలో వీలైనంత వరకు తెలంగాణ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. రాజకీయ ఫైట్ వేరు, పాలన విధానం వేరు. కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పరిపాలన నడుస్తున్నట్టు కూడా. ఇది హరి నోట్ చేసుకున్నా, రాజిరెడ్డి చెప్పిండు. అది కూడా ఇప్పుడు ఆయన ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలంగా పనిచేయాలనే ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. సరే, అపోజిషన్ వాళ్ళు వాస్తవాన్ని కూడా ప్రధానమంత్రి హోదాలో ఆ డయాస్ మీద రేవంత్ రెడ్డి గారిని ఆ మాట అడిగి ఉండాల్సింది కాదు మోడీ గారు. మరి ఆయన ఎందుకు